హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియో లోపల రియల్మీ నుంచి లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి ఒక కొత్త సిరీస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఆ సిరీస్ వచ్చేసి రియల్మీ పీ సిరీస్. ఇందులో నుంచి రియల్మీ P1 మొబైల్ని అయితే వీళ్ళు కొత్తగా లాంచ్ అయితే చేశారు. ఇక్కడ పీ అంటే పర్ఫార్మెన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. దీనిలో పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టాకోర్ ప్రాసెసర్ని అయితే వాడారు. ఈ ప్రాసెసర్ చూసినట్టయితే బేసిక్గా 20,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే వస్తుంది. కానీ ఈ మొబైల్ చూసినట్టయితే మీకు అండర్ 15,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే రాబోతుంది. అయితే ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా మిగతా స్పెక్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఈ మొబైల్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి చూసినట్టయితే ఇది 7.9 mm థిక్నెస్ అయితే ఉంటుంది. 188 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. ఇది 2 కలర్ వేరియంట్లతోనైతే వస్తుంది. ఒకటి పీకాక్ గ్రీన్ అండ్ రెండవది ఫీనిక్స్ రెడ్ అనేటువంటి 2 కలర్ వేరియంట్లతోనైతే మనకు అవైలబుల్ అయితే ఉన్నది. ఇందులో ఫీనిక్స్ రెడ్ అనేది అయితే చాలా చూడడానికి అట్రాక్టివ్గానైతే ఉంటుంది. దీనిలో IP54 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ ఉంటుంది. అదేవిధంగా రెయిన్ డ్రాప్ టచ్ అనేటువంటి ఒక ఫీచర్ అయితే ఉంటుంది. మన తడి చేతులతో కానీ లేదంటే స్క్రీన్ తడిగా ఉన్నప్పుడు మనము ఈజీగా స్మూత్గా మనము డిస్ప్లే అయితే రన్ చేయవచ్చు. ఇంకా దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి చూసినట్టయితే ఇది బ్యాక్ సైడ్ చూసినట్టయితే ప్లాస్టిక్తో మేడప్ అయి ఉంటుంది. ఫీనిక్స్ ఫీదర్స్ లాగా డిజైన్ అయితే ఉంటుంది. అదే మిగతా లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి మిగతా రియల్మీ మొబైల్ లాగానే దీనిలో కూడా సర్క్యులర్ మోడల్లో ఉన్నటువంటి కెమెరా అయితే ఉంటాయి. సైడ్స్ చూసినట్టయితే ప్లాస్టిక్తో అయితే మేడప్ అయి ఉంటుంది. ఫ్రంట్ చూసినట్టయితే ఇది మీకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. మీరు మొబైల్ కొన్న వెంటనే ట్యాంపర్ గ్లాస్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా దీని యొక్క అన్బాక్సింగ్లో మనం చూసినట్టయితే యూజర్ మాన్యువల్స్ ఇచ్చారు, సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంటుంది, ఒక బ్యాక్ కేస్ ఇచ్చారు, సి టైప్ కేబుల్ ఉంటుంది, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు, అదేవిధంగా మొబైల్ అయితే ఇచ్చారు. దీని యొక్క అవుటర్ వ్యూ గురించి చూసినట్టయితే ఇది మనకు అప్ సైడ్ చూసినట్టయితే ప్రైమరీ మైక్ ఉంటుంది, ప్రైమరీ స్పీకర్స్ ఉంటాయి, 3.5 mm ఆడియో జాక్ అయితే ఉంటుంది. ఇంకా డౌన్లో చూసినట్టయితే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది, సిమ్ పోర్ట్ ఉంటుంది, అదేవిధంగా సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. రైట్ సైడ్లో చూసినట్టయితే పవర్ అండ్ వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో అయితే ఎంటీగా ఉంటుంది. దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. మొత్తానికి దీని యొక్క డిజైన్ చూసినట్టయితే చూడడానికి చాలా అట్రాక్టివ్గా అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. దీని డిస్ప్లే గురించి చూసినట్టయితే ఇది 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 నిట్స్ అని అయితే చెప్తున్నారు. కానీ టిపికల్ బ్రైట్నెస్ చూసినట్టయితే 600 నిట్స్ వరకు అయితే ఉంటుంది. ఇంకా దీనిలో L1 సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. దీని యొక్క కలర్స్ అయితే చాలా న్యాచురల్గా వైబ్రెంట్గా చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే డిస్ప్లే అయితే బాగుంటుంది. ఇంకా మీరు యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు 4K లోపల HDR వరకు అయితే మీరు చూడగలుగుతారు. కానీ అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. ఇంతేకాకుండా దీని యొక్క సౌండ్ క్వాలిటీ కూడా డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి కాబట్టి సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీరు యూట్యూబ్లో వీడియోస్ కానీ మ్యూజిక్ కానీ వాచ్ చేస్తున్నప్పుడు సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. దీనిలో పర్ఫార్మెన్స్ గురించి చూసినట్టయితే దీనిలో పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే వాడారు. ఇది 6GB ర్యామ్ ఉంటుంది. బేస్ వేరియంట్ లోపల 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. LPDDR4X ర్యామ్ టైప్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. 15,000 ప్రైస్ రేంజ్ లోపల చాలా మొబైల్స్లలో మీరు చూసినట్టయితే UFS 2.2 అయితే ఉంటుంది. కానీ ఈ మొబైల్ చూసినట్టయితే 3.1 అయితే ఇస్తున్నారు. దీనివల్ల మీరు ఫాస్ట్గా డాటా ట్రాన్స్ఫర్ కానీ లేదంటే యాప్ టు యాప్ చేంజ్ చేసినప్పుడు కానీ మీకు ఎలాంటి ల్యాగ్స్ కానీ ఉండకుండా కంఫర్టబుల్గా మీరు యాప్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీనిలో గేమ్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది మోడరేట్ గేమ్స్ని అయితే మీరు ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లోపల ఈ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా BGM లాంటి గేమ్లు మీరు అల్ట్రా లోపల 60 frames per second వరకు అయితే మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీరు గేమ్స్ ఆడినప్పటికి కూడా హీటింగ్ ఇష్యూ అయితే ఏమి ఉండదు. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour మధ్యలో మీరు గేమ్ ఆడినప్పుడు మాత్రం కొద్దిగా లైట్గా హీట్ అయితే అవుతుంది. దీనిలోని కెమెరాల గురించి చూసినట్టయితే ఇందులో డ్యూయల్ కెమెరాస్ అయితే ఉంటాయి. 50 MP సోనీ LYT 600 సెన్సార్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. 2 MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. డే లైట్ లోపల మంచి ఇమేజ్ని అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. కొద్దిగా లో లైట్లో నాయిస్ అయితే ఉంటుంది. దీనిలో ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 16 MP వరకు సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఈ రియర్ కెమెరా ద్వారా మీరు 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రంట్ కెమెరా ద్వారా
ఫుల్ హెచ్డీ లోపల 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనిలోని బ్యాటరీ గురించి చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్తో అయితే దీన్ని ఇస్తున్నారు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఆండ్రాయిడ్ 14తో అయితే వస్తుంది. రియల్మీ 5.0తో అయితే వస్తుంది. దీనిలో 2 years వరకు మేజర్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. దీనిలో గూగుల్ డైలర్ అయితే ఉంటుంది. మీరు కాల్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళకు అలర్ట్ అయితే వెళ్తుంది. ఇది రియల్మీ మొబైల్ కాబట్టి బ్లోట్వేర్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు అవసరం లేనుకున్నటువంటి యాప్స్ అయితే మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనిలో ఇంకా వైఫై 5 ఉంటుంది, బ్లూటూత్ 5.2 ఉంటుంది. ఇందులో NFC సపోర్ట్ అయితే ఉండదు. ఇంకా డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, 3.5mm ఆడియో జాక్ అయితే ఉంటుంది. మొత్తానికైతే ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మొబైల్ అయితే వాల్యూ పర్ మనీ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగుండాలి అని మొబైల్ కోసం అయితే అండర్ 15,000 ప్రైస్ రేంజ్ లోపల సెర్చ్ అయితే చేస్తున్నారో వాళ్ళు ఈ మొబైల్ని అయితే ఈజీగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ రియల్మీ నుంచి లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి రియల్మీ P1 మొబైల్. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.